సారి సముద్రంలోకి వేటకు వెళ్తే మళ్ళీ తిరిగి ఒడ్డుకు చేరుతారో లేదో కూడా తెలియని పరిస్థితి. ప్రాణాలకు తెగించి వేటకు వెళ్ళినా ఒక్కోసారి ఖాళీ చేతులతో తిరిగి రావాల్సి ఉంటుంది. ఇలా ఒక్కటేమిటి దినదన గండం అన్నట్టుగా ఉంటుంది మత్స్యకారుల జీవన శైలి. తాజాగా మత్స్యకారుల కష్టాలు తీరుస్తానని ఎంపీగా తనను గెలిపిస్తే మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం పార్లమెంటులో పోరాడతానని చలమలశెట్టి సునీల్ హామీ ఇచ్చారు. ఆత్మీయ సమావేశంలో చలమలశెట్టికి మత్స్యకారుల నుండి మంచి రెస్పాన్స్ కనిపించింది. మత్స్యకారులు తమ ప్రాణాలను పణంగా పెట్టి సముద్రంలోకి వేటకు వెళ్లి జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే ఈ జీవన ప్రయాణంలో వారికి అనేక సమస్యలు, మరెన్నో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నింటినీ అధిగమించి కుటుంబం కోసం బ్రతుకు బండిని లాగిస్తూ ఉంటారు. అయితే మత్స్యకారుల కష్టాల గురించి పూర్తి అవగాహన ఉన్న చలమలశెట్టి సునీల్ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడలో జరిగిన మత్స్యకార ఆత్మీయ సమావేశంలో వైసీపీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మత్స్యకార సంఘాల నుంచి సునీల్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న చలమలశెట్టి సునీల్ మత్స్యకారులకు భరోసా ఇచ్చారు. ఇప్పటికే అనేక మత్స్యకార కుటుంబాలకు సొంత డబ్బులతో తగిన సాయం చేసిన సునీల్ భవిష్యత్తులో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీగా తనను లోక్సభకు పంపితే పార్లమెంట్లో మత్స్యకార సమస్యలపై కేంద్రంతో పోరాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. కాకినాడ లోక్సభ నియోజకవర్గంలో అన్ని వృత్తుల వారిని గుర్తించి వారి ఇబ్బందులను తీర్చే దిశగా చలమలశెట్టి అడుగులు వేస్తుండడం ప్రజల చర్చనీయాంశమవుతుంది. ఖచ్చితంగా ఈసారి రాజకీయాలు కులమతాలకు అతీతంగా చలమలశెట్టి సునీల్ను భారీ మెజార్టీతో పార్లమెంటుకు పంపుతామన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. చూడాలి మరి భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో అన్నది.